అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో మనం ప్రజెంట్ ఆర్ఆర్బి జనరల్ సైన్స్ ప్రాక్టీస్ సెట్ 4లో ఉన్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, డాష్ ఆర్ ఆటమ్స్ హ్యావింగ్ ద సేమ్ మాస్ నెంబర్ బట్ డిఫరెంట్ అటామిక్ నెంబర్. సో ఒకే అటామిక్ వెయిట్ కలిగి, సో మాస్ నెంబర్ కలిగి బట్ డిఫరెంట్ అటామిక్ నెంబర్స్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఆటమ్స్ ఉన్నట్టయితే సో అటువంటి వాటిని ఏమంటారు? సో ఐసోహైడ్స్, ఐసోటోప్స్, ఐసోథమ్స్ లేదా ఐసోబార్స్. సో మరి దీనికి ఆన్సర్ ఏంటంటే ఐసోబార్స్ అండి. సో ఐసోబార్స్ ఆర్ ద ఆటమ్స్ హ్యావింగ్ ద సేమ్ మాస్ నెంబర్ ఒకటే ఉంటాయి బట్ డిఫరెంట్ అటామిక్ నెంబర్స్ అనేది కలిగి ఉంటాయి ఆ యొక్క ఐసోబార్స్ సంబంధించిన ఎలిమెంట్స్ అయితే. సో అది సో మరి మీకు ఒక క్లారిటీ రావడానికి ఇక్కడ ఐసోటోప్స్ అంటే ఏంటి, ఐసోబార్స్, ఐసోటోన్స్, తర్వాత ఐసోమర్స్, ఐసోహైడ్స్, తర్వాత ఐసోథమ్స్. సో అన్నీ కూడా మీకు ఒకసారి ఇక్కడ చెప్తాను. సో మీకు ఒక రిఫరెన్స్గా ఉంటుంది. ఒక బిట్ క్వశ్చన్ ఇక్కడ చూస్తున్నది మనం ఒక క్వశ్చనే కాకుండా ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది 6 బిట్స్ మీకు ఇక్కడ ఫామ్ అవ్వచ్చు. సో అలా ఉంటాయి మన వీడియోస్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ చూడండి ఐసోటోప్స్ అంటే ఇప్పుడు చెప్పినట్టుగానే సో ఆటమ్స్ హ్యావింగ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ బట్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఆర్ కాల్ ఐసోటోప్స్. సో ఏవైతే ఆటమ్స్ ఉంటాయో సో వాటిలో ప్రోటాన్స్ అనేటువంటిది సేమ్ ఉంటాయి బట్ న్యూట్రాన్స్ అనేటువంటిది డిఫరెంట్ నెంబర్ ఉంటాయి. అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ బట్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఆర్ కాల్డ్ ఐసోటోప్స్. మరి ఐసోబార్స్ అంటే ఇప్పుడు అడిగినటువంటి క్వశ్చన్, ఆటమ్స్ హ్యావింగ్ ద సేమ్ మాస్ నెంబర్. సో ఒకే మాస్ నెంబర్ కలిగి ఉన్నటువంటి ఆటమ్స్ని ఐసోబార్స్ అంటాము. అదే సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ బట్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉన్నటువంటి వాటిని అయితే ఐసోటోప్స్ అంటాము. తర్వాత ఐసోటోన్స్ అంటే సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కలిగి అలాగే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నట్టయితే వాటిని ఐసోటోన్స్ అంటాం. చూడండి ఇక్కడ ఐసోటోన్స్ అనేది గమనించాలి, రివర్స్ అంతే. సో ఐసోటోప్స్లో ప్రోటాన్స్ సేమ్ ఉంటాయి, న్యూట్రాన్స్ డిఫరెంట్ ఉంటాయి. ఐసోటోన్స్లో చూసుకుంటే న్యూట్రాన్స్ సేమ్ ఉంటాయి, ప్రోటాన్స్ అనేవి ఉండేది డిఫరెంట్గా ఉంటాయి. సో అది తర్వాత నెక్స్ట్ ఐసోమర్స్ వచ్చేసి ఆటమ్స్ ఆఫ్ ద సేమ్ ఎలిమెంట్, సేమ్ జెడ్ అండ్ బట్ విచ్ ఆర్ ఇన్ డిఫరెంట్ ఎగ్జైటెడ్ స్టేట్స్ ఆర్ ఐసోమర్స్. సో ఆటమ్స్ ఆఫ్ ద సేమ్ ఎలిమెంట్స్ అంటే ఒకే ఎలిమెంట్ చెందినటువంటి ఆటమ్స్ ఏవైతే ఉంటాయి అవి డిఫరెంట్ స్టేట్స్లో మనకు డిఫరెంట్గా ఉంటాయి, అటువంటి వాటిని ఐసోమర్స్ అంటారు అనేటువంటిది డెఫినేషన్. సో మీరు డెఫినేషన్స్ అనేటువంటి గుర్తుపెట్టుకొని డైరెక్ట్గా రాయడానికి ఎగ్జామ్లో పూర్తి ఎక్స్ప్లెనేషన్ అంటే అవసరం లేకుండా డెఫినేషన్స్ అయితే గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ వరకు. ఐసోహైడ్స్ వచ్చేసి మనకు ఏ లైన్ డ్రాన్ ఆన్ ఏ మ్యాప్ కనెక్టింగ్ పాయింట్స్ హ్యావింగ్ ఈక్వల్ రైన్ఫాల్ అట్ ఏ సర్టైన్ టైమ్ ఆర్ ఏ స్టేటెడ్ పీరియడ్. సో ఒక కాలానికి లేదా ఒకే సమయానికి సంబంధించి ఏవైతే రైన్ఫాల్స్ అనేది ఒకే విధంగా పడి ఉంటాయో మ్యాప్ సంబంధించింది. సో ఆ మ్యాప్ మీద ఆ పాయింట్స్ అన్ని కూడా కనెక్ట్ చేస్తూ గీసేదాన్ని ఐసోహైడ్స్ అంటారు. సో ఐసోహైడ్స్ అంటే రైన్ఫాల్ అనేటువంటి కీ టర్మ్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఐసోథమ్స్ అంటే అంటే టెంపరేచర్ టర్మ్ అనేటువంటిది. సో సేమ్ టెంపరేచర్ ఉన్నటువంటి ప్లేసెస్ అన్నీ కూడా మ్యాప్లో కనెక్ట్ చేస్తూ గీసే లైన్నే ఐసోథమ్స్ అంటారు. సో గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి మనకు ముఖ్యమైనటువంటిది ఎగ్జామ్లో అడేటువంటి ఛాన్స్ ఉన్నటువంటివి. నెక్స్ట్ చూద్దాం, హూ డిస్కవర్డ్ వైరస్ ఇన్ బయాలజీ. సో మన బయాలజీ విషయానికి వచ్చినట్టయితే వైరస్ అనేటువంటిది ఎవరు కనిపెట్టారు? సో కింద ఉంటుండే ఆప్షన్స్లో మిత్రి ఇవాన్స్కోస్కీ, ఎడ్వర్డ్ జెన్నర్, రోబర్ట్ కోచ్, రాబర్ట్ హుక్. సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్లో ఉన్నటువంటి మైత్రి ఇవాన్స్కీ. సో ఇతను వచ్చేసి మనకు ఇక్కడ బయాలజీలో వైరస్ అనేటువంటిది కనిపెట్టడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం, విచ్ కండిషన్ ఈస్ కాజ్డ్ బై డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ డి ఇన్ చిల్డ్రన్. సో విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల చిల్డ్రన్లో వచ్చేటువంటి వ్యాధి ఏంటి అనేది అడుగుతున్నారు. సో హెమలసిస్, మస్కులర్ డెస్ట్రోఫీ, రికెట్స్, ఓస్టియోమలేషియా. సో మీరు అందరు అయినటువంటి పేరు ఏంటంటే ఇందులో బాగా మీరు విటమిన్స్ గురించి చదివేటప్పుడు విటమిన్ డికి సంబంధించి అంటే రికెట్స్. సో కాబట్టి రికెట్స్ అనేటువంటిది ఇక్కడ మీకు కరెక్ట్ అయినటువంటి సమాధానం. నెక్స్ట్ చూడండి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ గ్యాసెస్ ఇస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. కింది వాటిలో గ్రీన్ హౌస్ గ్యాసెస్ కానిది ఏది అంటున్నాడు. సో నైట్రస్ ఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, మీథేన్. సో మనందరికి తెలుసు కింది వాటిలో మనకు గ్రీన్ హౌస్ గ్యాస్ కానిది ఏదంటే ఆక్సిజన్ అనేటువంటిది ఇక్కడ మీకు కరెక్ట్ అండి సమాధానం. సో ఉన్నటువంటి ఆప్షన్స్ని బట్టి ఎలిమినేట్ చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్. ఫోర్స్ యొక్క ఎస్ఐ యూనిట్ అంటే ఏంటండి? సో న్యూటన్స్. ఫోర్స్ అనేటువంటిది దేంతో కొలుస్తారంటే మనకు న్యూటన్స్లో కొలవడం జరుగుతుంది, న్యూటన్స్. నెక్స్ట్ చూద్దాం, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఇస్ ఏ డై అటామిక్ మాలిక్యూల్. కింది వాటిలో ఉన్నటువంటి మాలిక్యూల్స్ ఏవైతే ఇచ్చాడో వాటిలో డై అటామిక్ మాలిక్యూల్ ఏది అంటున్నాడు. హైడ్రోజన్, హీలియం, ఆర్గాన్, సల్ఫర్. సో కింది వాటిలో డై అటామిక్ వాల్యూ ఏంటంటే మనకు హైడ్రోజన్. సో నేను కొన్ని ఇంకా డయాటమిక్ మాలిక్యూల్స్ ఉన్నటువంటి కొన్ని ఎలిమెంట్స్ ఇక్కడ ఇచ్చాను చూడొచ్చు. హైడ్రోజన్ కూడా డయాటమిక్ మాలిక్యూల్ ఇప్పుడు చెప్పినట్టుగానే. తర్వాత నైట్రోజన్, తర్వాత ఆక్సిజన్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్. సో ఇక్కడ నేను ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో మనకు ఇవి మాత్రమే మనకు ఇక్కడ డై అటామిక్ మాలిక్యూల్స్ మనకు ఉన్నటువంటి ఎలిమెంట్స్లో హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, క్లోరిన్, తర్వాత బ్రోమిన్, ఐడిన్. సో అర్థమైందా? నెక్స్ట్ చూద్దాం, ఇన్ డొమెస్టిక్ వాటర్ సివేజ్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ దిస్ ఇస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ డిజాల్వ్డ్ మెటీరియల్స్.
సో మనకు ఉన్నటువంటి వేస్టేజ్ వాటర్ ఏదైతే ఉంటుందో అందులో డిజాల్వ్ కానిది ఏంటి, సో అంటే అందులో కరగనిది ఏంటి, సో కాల్షియం, నైట్రేట్, ఫాస్ఫేట్, శాండ్. సో మనకు తెలుసు ఇసుక అనేటువంటిది మనకు నీటిలో అనేటువంటిది కరగదు అనేటువంటిది. సో కాబట్టి శాండ్ అనేటువంటిది ఆన్సర్. సో ఈజీగా మీరు ఆప్షన్స్ అనేది గమనించి కొద్దిగా అర్థం చేసుకుంటే ఈజీగా మనకు తెలియకుండా ఆన్సర్ రాసేయచ్చు. నెక్స్ట్ చూడండి, ఆస్మాటిక్ ప్రెజర్ అండ్ యాసిడ్ బేస్ బ్యాలెన్స్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్స్ ఆర్ మెయింటైన్ బై. సో మన బాడీ యొక్క ఆస్మాటిక్ ప్రెజరు తర్వాత యాసిడ్ బేస్ బ్యాలెన్స్ అనేటువంటిది కింది వాటిలో ఏది మెయింటైన్ చేస్తుంది, ఏ ఎలిమెంట్ అనేటువంటిది, సోడియం, మెగ్నీషియం, ఫ్లోరిన్, జింక్. మరి దీనికి ఆన్సర్ ఏంటంటే మనకు సోడియం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ అయినటువంటి సోడియం. నెక్స్ట్ చూడండి, ఆల్ గ్రీన్ ప్లాంట్స్ అండ్ బ్యాక్టీరియా విచ్ క్యాన్ సింథసైజ్ దేర్ ఫుడ్ బై ఫోటోసింథసిస్ కమ్ అండర్ ద కేటగిరీ ఆఫ్. సో కిరణజన్య సంయోగ క్రియ ద్వారా వాటికి అవసరమైనటువంటి ఫుడ్ అనేటువంటిది అలాగే బ్యాక్టీరియా, సో ఏవైతే ప్లాంట్స్ తర్వాత బ్యాక్టీరియా వాటికి కావాల్సిన ఫుడ్ వాటికి అంటే స్వతహాగా తయారు చేసుకునేటువంటి ఏవైతే ఉన్నాయో సో వాటిని ఏమంటారు, డీకంపోజర్స్ అంటారా, ఫుడ్ గివర్స్ అంటారా, ప్రొడ్యూసర్స్ అంటారా, ఇన్టేకర్స్ అంటారా. సో ప్రొడ్యూసర్స్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో ప్రొడ్యూసర్స్ అనేటువంటిది ఆన్సర్ అండి. సో మరి ప్లాంట్స్ ఏ కేటగిరీ కింద వస్తాయండి, ప్రొడ్యూసర్స్. నెక్స్ట్ ఉండి, విచ్ స్ట్రక్చర్ యాక్ట్స్ ఎస్ ఎ వైర్ ఆఫ్ ఎ టెలిఫోన్ ఇన్ ద బాడీ. సో మన బాడీలో టెలిఫోన్ వైర్స్ లాగే పనిచేసేటువంటి స్ట్రక్చర్ ఏది, వీన్స్, నెర్వ్స్, మజిల్స్, ఆర్టరీస్. సో మరి ఏ మనకు మన యొక్క బాడీలో టెలిఫోన్ వైర్ల వల్లే పనిచేస్తాయంటే మనకు నెర్వ్స్. ఆప్షన్ బిలో ఉన్నటువంటి నెర్వ్స్ అనేటువంటిది ఇక్కడ మీకు కరెక్ట్ అయినటువంటి సమాధానం. సో ఇవ్వండి ఇవాళ ప్రాక్టిక్ సెట్లో ఉన్నటువంటి 10 క్వశ్చన్స్. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మీరు మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతిరోజు ఫ్రీ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ రాయాలనుకుంటే మన యొక్క యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని క్వశ్చన్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.